వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా నా కిచెన్ అయితే ప్రస్తుతానికి ఈ పరిస్థితిలో ఉంది. సో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే నా కిచెన్ని నేను ఎలా నీట్గా సర్దుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూడండి, ప్రజెంట్ అయితే నా కిచెన్ సిచ్యువేషన్ ఇదన్నమాట. సో ఫాస్ట్గా దీన్ని ఎలా చేసేసుకుంటాను అనేది అయితే షేర్ చేస్తాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసాను. ఇంకా పొద్దున్నే వంట చేశాను. ఇంకా వంట చేసి అవి అలాగే ఉంచాను. ఎందుకంటే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను కదా, షూట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా అన్నీ కూడా తీసేయలేదన్నమాట. ఇంకా ఈరోజు వంట అవ్వగానే తినేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తిన్న తర్వాత ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అసలు ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటున్నా కూడా గ్యాస్ స్టవ్ మనము వంట చేసిన ప్రతిసారి కూడా మనకి అది మెస్సి అవుతానే ఉంటుంది. ఈరోజే క్లీనింగ్ అని కాదు, మనకి ఎప్పుడు కూడా వంట చేసిన వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను మ్యాక్సిమం వరకు అయితే. ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిచెన్ని మనం క్లీన్గా ఉంచుకుంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. సో నేను కూడా అంతే, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అంతే కదా. వంట రూమ్ తర్వాతే ఏదైనా అని ఆలోచిస్తారు కదా. వంట రూమ్ క్లీన్గా ఉంటే మనకి ఇంక అన్ని క్లీన్గా ఉన్నట్టే అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికైనా. సో నాకు కూడా అంతే. ఇంకా అన్నీ కూడా సైడ్కి పెట్టేశాను. డీప్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. చాలా డేస్ అయ్యింది, మెస్సీగా అనిపిస్తుంది. ఇంకెన్ని డేస్ అని అలాగే ఉంచాలి. కొంచెం క్లీన్గా ఉంటేనే కదా మనకి వంట చేయాలా అనిపిస్తుంది. అసలు ఇంకా చాలా డేస్ అయింది నేను లాంగ్ వీడియోస్ కూడా అసలు చేయడం లేదు. ఇంకా క్లీనింగ్స్తో స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. చాలా మందికి మన వీడియోస్లో అయితే క్లీనింగ్ బ్లాగ్సే చాలా మంది ఇష్టపడతారు. సో ఎలా మనం ఒకరి క్లీనింగ్ మనం అంటే కొందరు అనుకుంటారు కదా, అంటే ఎప్పుడు కూడా మేము కూడా ఇట్లానే క్లీన్ చేసుకుంటాం కదా, క్లీనింగ్ స్పెషల్గా చూపించాలా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు క్లీన్ చేసుకోవారు అని నేను చూపించడం లేదు, నేను ఎట్లా చేసుకుంటాను అనేదే చూపిస్తున్నాను. చాలా మందికి కొందరికి అంటే బద్ధకం ఉండొచ్చు, అరే ఏం క్లీన్ చేసుకుంటాంలే అని అనుకుంటారు కదా. అటువంటప్పుడు ఇట్లాంటి వీడియోస్ మనకు కనిపించినాయి అనుకో, సో నేను కూడా ఒకసారి మోటివేషన్ అయిన దాన్ని కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అరే మనం కూడా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా అని ఒక ఒపీనియన్ వస్తుంది కదా. సో అలా మీకు కూడా రావాలని ఒక ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన వంట రూమ్ మనకి క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్యాస్ స్టవ్ పై భాగం అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను డీప్గా. తర్వాత కింద సెక్షన్ అన్నమాట, ఇంకా మనం రోజు వంట చేస్తూ ఉప్పు కారం డబ్బాలు అట్లనే పెట్టేస్తాం కదా. సో అవి కూడా నీట్గా ఉండాలి కదా, అప్పుడే కదా మనకు వంట చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, డబ్బాలు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను మ్యాక్సిమం చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. నేను ఏదైనా మనకి సరుకులు అయిపోగానే అప్పటికప్పుడు నేను ఫాస్ట్గా నింపేసుకుంటాను, లేని వస్తువులు అయితే తెప్పించేసి పెట్టేసుకుంటాను మ్యాక్సిమం వరకు. సో మనం ఎప్పుడైనా సరే మన వంట చేసిన గ్యాస్ స్టవ్తో పాటు కింద ఉన్న సామాన్లు కూడా డచ్గా నిండుగా డబ్బాలు క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఆ పార్ట్ కూడా మొత్తం కూడా బాగా రోజులు అయ్యింది అసలు క్లీనింగే చేయడం లేదు. నార్మల్గా చేస్తాం కానీ డీప్గా డైలీ క్లీన్ చేసుకోవాలంటే ఎవరి తరం కాదు కదా. సో ఎవరు కూడా రోజు చేసుకోలేరు, అంత ఓపిక కూడా ఉండదు. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఫ్యామిలీ పిల్లలు అందరినీ చూసుకుంటూ అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో నేను కూడా అంతే అందరిలాగానే. ఇంకా అందుకే ఈరోజు కూడా కింద పార్ట్ కూడా అవసరం లేని డబ్బాలన్నీ కూడా పడేస్తున్నాను. బాగా మెస్సీగా అనిపిస్తుంది. మనం అనవసరమైన డబ్బాలన్నీ ఉంచుకుంటాం కానీ మ్యాక్సిమం అయితే తీసి పడేసేయాలి. లేకపోతే నేను అసలు మ్యాక్సిమం ఈ మధ్యలో అసలు ఏం ఉంచుకోవడం లేదు, మెస్సీగా ఉంటుంది. అంతకు ముందు అయితే ఏ డబ్బా అయినా సరే అరే ఇది రేపటి రోజు మనకు యూజ్ అవుతుంది కదా అనుకుంటాం, అన్ని పెట్టేసరికి ఇంకా మెస్సీ అవుతుంది. ఇక్కడ మనం గ్యాస్ పార్ట్న అంటే కింద అలా అయితే మనం అసలు పెట్టుకోవద్దనమాట. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల మెస్సీనెస్ ఎక్కువైపోతుంది. ఏ డబ్బా ఏంటి అనేది కన్ఫ్యూజ్లోనే ఉండిపోతున్నా నేనైతే, నాకు అట్లానే అవుతుంది. అందుకే నేను ఇంకా ఇట్లా ఇది కాదు అని చెప్పేసి అవసరం లేని డబ్బాలన్నీ కూడా పడేసి ఇంకా ఓన్లీ మనకి సామానికి ఏవేవైతే డబ్బాలు అవసరమో ఏవేవి సరుకులు ఉన్నాయో ఆ డబ్బాలు మాత్రమే నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఒక దాంట్లో అయితే స్పెషల్గా ఉప్పు కారం పసుపు ఒక డబ్బాలో ఈజీగా, అంటే మనం వండుకునేటప్పుడు మనం 3 వాడతాం కదా ఏదైనా కర్రీలోకి, ఉప్పు కారం పసుపు వాడతాం కాబట్టి అవి నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకో డబ్బాలో వచ్చేసి
చాయ్ పత్తి, అలాగే చక్కెర, ఇంకో సైడ్ అంటే వెనక సైడ్లో ఆవాలు, జీలకర్ర, ఈ 4 డబ్బాలు. ఇవి 4, 5, 6, 7 డబ్బాలను అయితే మనం ఖచ్చితంగా రెగ్యులర్గా వాడతాం కాబట్టి అవి మనకి ముందుకు కనిపించేలా మనం ఈజీగా తీసుకోవడానికి పెట్టుకున్నాను. మిగతాలో ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలు నేను ముందుగానే డబ్బాలు పోసుకుంటాను. చిన్న చిన్న డబ్బాలో అయిపోగానే ఈ డబ్బాలో నింపేసుకుంటాను అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో అయితే నేను పోపు పెట్టుకోవడానికి శనగపప్పు పెట్టుకున్నాను. అప్పుడప్పుడు పులిహోర అలాంటివి చేస్తాం కదా, ఎండుమిరపకాయలు విత్ పులిహోరకి సంబంధించినవన్నీ కూడా డబ్బాలో ప్యాక్ చేసి అవసరం ఉన్నాయి మాత్రమే నేను పెట్టుకున్నాను. మిగతా డబ్బాలన్నీ కూడా పడేసిన, అవసరం లేనివన్నీ ఒక రూమ్లో దాచిపెడతా. ఎప్పుడైనా అవసరం అనుకుంటే కడిగేసుకొని వాడుకోవచ్చు కదా. మ్యాక్సిమం వరకు అవి లేకుండా ఉంటేనే బాగుంటుంది. మెస్సీనెస్ అవసరమే లేదు. మనకి ఏవైతే యూజ్ అవుతాయో అవే ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అవసరం లేనివి ఎందుకు ఇంకా మెస్సీ అవుతుంది, మనకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. వంట చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ డబ్బాల్ని చూసి ఏది ఎందులో ఉందని కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో అట్లా అవ్వద్దు మనకి అంటే ఓన్లీ మనకి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, చాయ్ పత్తి, అలాగే చక్కెర, ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇలా మనకి ఎక్కువ అవసరం లేనివని వెనక పెట్టేసుకొని ఎక్కువ అవసరం ఉన్నాయి ముందర పెట్టేసుకొని ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. కిచెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ డబ్బాలు వచ్చేసరికి సన్నం రైస్ అనమాట. మేము 2 టైప్స్ ఆఫ్ రైస్ తింటాము. లావ్ రైస్ ఏమో నేను పొద్దున్న పెడతాను, సన్న బియ్యం ఏమో నైట్ పెట్టుకుంటాను. 2 పూటలు ఒకే రకం అన్నం అసలు తినారనమాట మా ఇంట్లో. అందుకే ఆ డబ్బాలలో ఇంకా రైస్ కూడా అయిపోయాయి మ్యాక్సిమం చిన్న డబ్బాలో. ఇంకా ఎట్లాగో క్లీనింగ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఈ పూటకి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా. రైస్ కూడా అయిపోయాయి. ఇంకెందుకులే మళ్ళీ అవి తీసి మళ్ళీ పెట్టడం నాకు బాగా బద్ధకం అన్నమాట. ఊరికూరికే అయిపోయి ఊరికూరికే నింపుకోవడం అంటే నాకు చాలా బద్ధకం వేస్తుంది. అందుకే ఏదైనా సర్ది పెట్టుకున్నప్పుడే నేను నీట్గా నీట్గా నింపి పెట్టేసుకుంటాను డచ్గా. అందుకే సన్నబియ్యం ఆ డబ్బాలో అయిపోయాయి. ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం ఎందుకని ఈ సదురుతున్నా కదా అని చెప్పేసి ఇంకా ఆ డబ్బాలో అయితే నింపేసుకున్నాను సన్నబియ్యం. అండ్ అలాగే కారం కూడా అయిపోయిందనమాట డబ్బాలో, చిన్న డబ్బాలో. అందుకే ఒక పెద్ద డబ్బాలో నింపి పెట్టేసుకుంటాను. నాకు ఖచ్చితంగా ఇది 15 to 20 days వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ నింపేసుకుంటాను. మళ్ళీ 1 week ఒకసారి అట్లా నింపుకోవడం అస్సలు అవ్వదన్నమాట నాకు. అందుకే నేను పెద్ద డబ్బాలలోనే నింపుకుంటాను. కింద డబ్బాలో కారం, ఇంకో డబ్బాలో లావ్ రైస్ పెట్టుకుంటాను. అలాగే ఇది ఉల్లిపాయల స్టాండ్ వచ్చేసి ఒక దాంట్లో వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా నేను పప్పు చారు కానీ సాంబార్ అట్లా చేస్తాం కదా అప్పుడు యూజ్ చేస్తాను. ఇంకా పైన అయితే నేను ఉల్లిగడ్డలు పెట్టుకుంటాను. ఒక దాంట్లో ఉంటే కిందలా పడిపోకుండా ఉంటాయని డబ్బా అరేంజ్ పెట్టుకున్నాను. ఈ డబ్బాలో వచ్చేసి ఆ డబ్బా వచ్చేసి నాకు కప్స్కి వచ్చింది. ఇంకా వేస్ట్ గట్టిగా ఉంది, పడేయడం ఇష్టం లేదని చెప్పి అలా ఆనియన్స్ కి వాడుకుంటాను. కింద అలా వచ్చేసి అయితే కవర్స్ పెట్టాను. ఎందుకంటే కవర్స్ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కూరగాయలకి కానీ ఏవైనా తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని కిచెన్లోనే ఇంకా కవర్ సెక్షన్ కూడా కింద పెట్టిన సాల్ట్ ప్యాకెట్స్ అట్లాంటివి పెట్టేసుకుంటాను. ఆ సెక్షన్ వరకు కంప్లీట్ క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇంకా అవసరమైన డబ్బాలు, మసాలాలు, పప్పులు, అలాగే ఇంకా బియ్యము, చక్కెర, గోధుమ పిండి, జొన్న పిండి ఇట్లాంటివి ఉంటాయి. ఇంకొకటి స్నాక్స్ డబ్బా, ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో ఇంకా అవసరమైనవి. ఇంకా మొన్న శనగపప్పు చెరిగి అలాగే పెట్టేశాను. ఇంకా అది కూడా నేను పట్టించాలి. ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసుకొని పైన దుమ్మైంది. ఇది మొన్ననే క్లీన్ చేసుకున్నాను, వీడియో తీయడం అవ్వలేదు. ఇంకెందుకులే అని చెప్పేసి తీయలేదన్నమాట. చాలా వీడియోస్ క్లీనింగ్ ఉన్నాయి కదా, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది మాకెందుకులే రోజు క్లీనింగ్ చేసి అట్లా అనుకుంటారు. డైలీ వ్లాగ్స్ చేస్తే అలా అంటారు కదా. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినవి వాళ్ళు చూస్తారు, వాళ్ళని మనం ఏమనరాదు కదా. సో మన మట్టుకు మనం ఏం చేసుకుంటున్నాము అనేది షేర్ చేస్తాను. ఖచ్చితంగా నేను బోర్ కొట్టద్దని చేస్తాను. మ్యాక్సిమమ్ ఒకరికి మోటివేషన్గా ఉండాలనే నా ఒక ఒపీనియన్తోనే మ్యాక్సిమం వరకైతే చేస్తాను అనమాట. మ్యాక్సిమం అయితే మొత్తానికి ఇంకా అసలు డైలీ క్లీన్ చేస్తాం కదా, ఇంత చెత్త వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. మనం రోజు ఎంతగా క్లీన్ చేసినా కానీ ఎక్కడో ఒక్క చోట ఉండిపోతుంది కదా లోపల. రోజు మనము గ్యాస్ బుట్టి తీసి ఊడలేము, రోజు డబ్బాలు తీసి ఊడలేము కదా. అట్లాగా వాటి కింద ఉన్నదంతా కూడా మెస్సీనెస్ వెళ్ళిపోయింది. ఇంక ఇది కూడా క్లీన్ చేశాను కదా, కొంచెం ఇంకా ఫ్రిడ్జ్కి మొత్తం కూడా డస్ట్ అయిపోయింది అనమాట. ఆ డస్ట్ని కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ తోమినవి బోర్లు వేసుకోలేదన్నమాట. ఇట్లాగో క్లీనింగ్ సెక్షన్ ఈరోజు పెట్టేసుకున్నాను కదా, ఇంకా అప్పుడే మనం క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పొద్దున అయితే ఇంకేమి క్లీన్ చేయలేదన్నమాట. ఇప్పుడు మంచిగా అవన్నీ బోర్లు వేసి ఇవన్నీ కూడా తీసిన చెత్త అంతా కూడా అన్ని తోమేయాలి కదా. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తోమలేదన్నమాట. ఇంకా ఇప్పుడే అన్ని తోమాలి అని చెప్పేసి అన్ని బోర్లు వేస్తున్నాను.
మ్యాక్సిమం వరకు చాలా మంది చేసేది ఏంటంటే స్టీల్ బౌల్ స్టాండ్ వాడతాం కదా మనము, తోమిన వెంటనే అసలు బౌల్ వేయకూడదు. ఒక చుక్క మనకి వాటర్ ఉలికినా కానీ అది సిల్మ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మ్యాక్సిమం వరకు నేను అంటే అప్పటికప్పుడు బోర్లు వేసుకోను. చాలా అంటే నైట్ తోమినే మార్నింగ్ తోమినే ఈవినింగ్ అట్లా బోర్లు వేసుకుంటాను వాటర్ ఉలికిపోయిన తర్వాత. సో ఇంకా ఫైనల్గా అయితే అన్నీ కూడా బోర్లు వేసేసుకున్నాను, బయట వేసేసాను, ఊడ్చేసి ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవాలి. లోపలంతా కూడా అసలు రోజు క్లీన్ చేస్తానే ఊడుస్తూ ఉంటా కానీ ఆ డస్ట్ మొత్తం కూడా ఈ వైట్ ఫ్లోర్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది. అసలు ఎన్నిసార్లు క్లీన్ చేసినా అవుతానే ఉంటాయి. మరీ స్పెషల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే స్పెషల్గా దుమ్ము బాగా వస్తుంది అన్నమాట, మరకలు అవుతాయి కదా. సో ఇంకా ఫైనల్గా అంతా కూడా మంచిగా ఊడ్చేసి ఇక ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా. ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆ ఫ్లోర్ ఎప్పుడైనా మ్యాక్సిమం ఒక టిప్ మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలి. వైట్ టైల్స్ అయితే ఎవరింట్లో ఉంటాయో, వైట్ టైల్స్ ఉన్నా లేకున్నా అవసరం లేదు, నార్మల్గా ఒక టిప్ అయితే చెప్తా. నేను ఆ వాటర్ అయితే చూపించలేదు, నేను ఇంకా బయటనే ఇంకా ఇంట్లోకి ఏం తీసుకురావాలి మళ్ళీ బకెట్ మళ్ళీ అక్కడిక్కడ పాప తిరుగుతుంది కదా అని చెప్పి ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట. మనము ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్ క్లీనర్ ఎప్పుడైనా అయిపోయింది, ఏం ఫ్లోర్ క్లీన్ చేస్తావు నార్మల్ వాటర్తో అట్లా అనుకోకుండా కొంచెం షాంపూ, కొంచెం పసుపు, దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు వేసి కలుపుకొని మనం ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ అనేది కొంచెం షైనీగా కనిపిస్తుంది. మాక్సిమం ట్రై చేయండి ఎప్పుడైనా మీకు కూడా. ఇలా మనం శుక్రవారం, సోమవారం ఇట్లా చేస్తాం కదా, అట్లా కాకుండా ఎప్పుడైనా ఫ్లోర్ క్లీన్ అయిపోయినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవ్వాలి, హెల్ప్ అవ్వాలని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను. మాక్సిమం నేను చేసినవే నేను చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఒకరికి ఉపయోగపడాలనే కదా ఎవరైనా ఉద్దేశము. సో ఈ విధంగా అయితే ఈరోజు నా కిచెన్ నేను ఇట్లా క్లీన్ చేసుకున్నాను. మరి మీకు ఎలాంటి టిప్స్ ఏవైనా తెలుసున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా మోటివేషన్గా అనిపించిందా మరి మన వీడియో చూసి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే కిచెన్లో ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి ఇంకా నేను ఈ 3-4 డేస్లో అయితే నేను రోజుకొక రూమ్ క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒక రూమ్ క్లీన్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉండే నా కిచెన్. ఇప్పుడైతే అంతా కూడా నీట్గా సర్దేసుకున్నా, ఫ్లోర్ క్లీన్ కూడా అయిపోయింది. చూసేయండి, అసలు నీట్గా ఉన్న దానికి నీట్నెస్ లేని దానికి చాలా తేడా ఉంటుంది. ఇలా మనం 15 డేస్కి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదా మాకు కుదరదు అనుకుంటే ఖచ్చితంగా 1 మంత్కి ఒక్కసారైనా డీప్గా క్లీన్ చేసుకుంటే మన కిచెన్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను మరి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నా కిచెన్ క్లీనింగ్ ఇదన్నమాట. సో ఐ హోప్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మంచి లక్తో కలుద్దాం ఫ్రెండ్స్. బై బాయ్.